भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम పరమపిత పరమాత్మ। ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. అథ మహాభారత ఉద్యోగ పర్వంతర్గత విదుర నీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక విదుర నీతిలో 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో మనం 35వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. అవిసంవాదనం, వంచన, మోసం చేయడం, దానం చేయడం, తర్వాత చేసిన ప్రతిజ్ఞ ఉల్లంఘించడం, ఇవి కొన్ని. మాట ఇచ్చి పాటించకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి చేయకూడదు. అనాచారి, అత్యాచారి, మూర్ఖుడు, ఇతరులు నిందించేవాడు, చెడుగా మాట్లాడేవాడు ఎప్పుడు కూడా దుఃఖాలు ఉంటాయి. అటువంటి వాళ్ళకు దరిద్రం ఉంటుంది అన్నారు. అలాగే క్రోధం ఉంటే కూడా, క్రోధనం అనార్య, అవృత్తం, అప్రాజ్యం, అసూయకం, అధార్మికం, అనర్థ క్షిప్రం ఆయాంతి, తొందరగా వచ్చేస్తాయి దుఃఖాలు, సమస్యలు. వాగ్దుష్టం, నోరు బాగాలేకపోతే, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. నోరు సరిగా ఉండాలి, మాట సరిగా ఉండాలి. అది 34వ శ్లోకం చెప్పుకున్నాం. తర్వాత 36వ శ్లోకం. అవి సంవాదకో దక్ష కృతజ్ఞో మతిమాన్ రుజు అపి సంక్షీణకోశ అపి లభతే పరివారణం. అర్థం చెప్పండి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. ఎవరిని మోసము చేయనివాడు, సమర్థుడు, కృతజ్ఞుడు, బుద్ధిమంతుడు, సరళ స్వభావము కలవాడు అగు ప్రభువు యొక్క ధనాగారము పూర్తిగా వ్యయమైపోయినను ఆ ప్రభువుకు సహాయకులు లభించుదురు, బంధుమిత్ర భృత్యులు లభించుదురు. పరివారణం అంటే సేవకులు, మిత్రులు, బంధువులు అందరు లభిస్తారు. ఇటువంటి వారికి అవి సంవాదక, అబద్ధం చెప్పిన వారు లేదా మోసం చేయని వారు. ఇంతకుముందు అవి సంవాదనం అంటే 35వ శ్లోకంలో వంచన, మోసం చేయకుండా ఉండడం. ఇక్కడ అబద్ధాలు ఆడకపోవడం అంటున్నారు. తప్పుడు వ్యాధం చేయకపోవడం. అలాగే దక్షుడు, దక్షత ఉండాలి, చతురత ఉండాలి. కృతజ్ఞుడు, చేసిన మేలును మర్చిపోకుండా ఉండాలి. మతిమాన్, బుద్ధిమంతుడు. రుజు, సరళ స్వభావుడు, ఇవన్నీ ఉండాలి. క్షీణకోశ అంటే సంపత్తి లేకపోయినా, ధనం లేకపోయినా అప్పుడు కూడా అపి. క్షీణకోశ అపి, కోశం అంటే ధనాగారం, సాధనాలు కూడా లేకున్నప్పటికీ కూడా అపి కూడా లభతే పరివారణం, దొరుకుతుంది, లభిస్తుంది. పరివారణం అన్నారు. ఈ శబ్దం గుర్తుంచుకోండి. పరివారం అంటే అందరూ వస్తారు. కేవలం పరివారం కాదు. పరివారం అంటే బంధువులు, మిత్రులు, వారు వీరందరూ. కేవలం పరివారం అంటే తన కుటుంబానికి సంబంధించిన వారు మాత్రమే. పరివారం అంటే అందరూ.
బంధుమిత్ర సమేతం. బంధువులు లేరు, మిత్రులు లేరు అంటే అర్థం ఏంటి? ఈ గుణాలు మనకు లేవన్నమాట. చతురత గాని, కృతజ్ఞత, తర్వాత మతిమాన్ అన్నారు, బుద్ధిమత్తత, సరళ స్వభావం. మనకి డబ్బు ఉంటేనే, సాధనాలు ఉంటేనే, వాహనాలు, కార్లు, భవనాలు అవి ఉంటేనే కాదు. లేని వారు కూడా ఉంటారు. వారికి ఎందరో బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, సహకరించే వారు ఉంటారు. అంటే వారు అలా ఉంటారనమాట. అంటే మన స్వభావం, మన వ్యవహారం, మన గుణకర్మ స్వభావం ముఖ్యం, కానీ మన ధనము సాధనాలు కాదని అర్థం చేసుకోవాలి. ఇందులో ఒక మాట ఉంది, మతిమాన్, బుద్ధి ఉండాలి ముఖ్యంగా. బుద్ధిర్యస్య బలం తస్య, బుద్ధి ఉన్న వాడికి బలం ఉంటుంది. ధనం కంటే బలం బుద్ధి బలమే. భుజబలం కంటే గొప్ప బలం బుద్ధి బలం. ఇంతకుముందు కూడా వచ్చింది, రకరకాల బలాలు ఉంటాయి. బాహుబలం కంటే, అన్ని బలాల కంటే ప్రాజ్ఞ బలం, ప్రజ్ఞ, మంచి జ్ఞానం, మంచి బుద్ధి. తర్వాత శ్లోకం 37వ శ్లోకం చూడండి. ధృతి, శమో, దమ, శౌచం, కారుణ్యం, వాగ్ అని. వాగ్ ఇది అనిష్ఠురాహ. చెప్పండి అమ్మా. గురుజీ. ధృతిశమో దమ శౌచం కారుణ్యం వాగ్ అనిష్ఠుర మిత్రాణం చ అనభిద్రోహః సప్త ఏతాః ఏతాః సమిధః శ్రియ. సప్తయిత, సప్త ఏతాః, సప్తయిత. ఆ ఏ, ఆ ఏ ఐ అవుతుంది. ఏం సంధి ఇది? ఆ ఏ ఐ వృద్ధి సంధి, వృద్ధిరాదై. సప్తయేత, సప్తయితాః, సమిధ శ్రియ. చెప్పండి తెలుగు అర్థం. ధైర్యము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, పరిశుభ్రత, దయ, మృదు స్వభావము, మిత్రులకు ద్రోహము చేయకుండుట అను 7 సాధనములు సంపదలను పెంపొందించును. సమిధ అంటే అర్థం ఉందమ్మా అక్కడ. సమిధ, సమిధ శబ్దానికి సమిధ అంటే ఇక్కడ మనం మనం వాడే సమిధలు కావు. సం ఇది మంచిగా మృదు భాషణం కాదు. వాగ్ అనిష్ట అంటే మృదు భాషణం. అది వాగ్ అంటే అన్ని నిష్ఠురత ఉండకూడదు, వాక్కు నిష్ఠురత ఉండదు, కఠోరం ఉండకూడదు అంటే మృదు భాషణం. అది వాక్ అనిష్ఠుర అంటే మృదు భాషణం. సమిధ అంటే వెలిగిపోవడం, ప్రదీప్తం కావడం. సం ఇది ఇంధనం అనమాట, సరిగా మండడం, ప్రదీప్తం కావడం అర్థం వస్తుంది. అంటే శ్రేయ అంటే సమృద్ధి, సమృద్ధి వెలిగిపోతుంది. సమృద్ధి సమిధగా వెలిగిపోతుంది అనమాట. ఎవరు ఎటువంటి గుణాలు ఉండాలి? ధృతి ఉండాలి. ధృతి అంటే మనసుమంతో శ్లోకం గుర్తుందా? ధృతి ధర్మ లక్షణాలు, దశకం ధర్మ లక్షణం. చెప్పండి. ధైర్యం. ఏ ధైర్యం? తెలుగులో ధైర్యమా, హిందీలో ధైర్యమా? ధృతి, క్షమ, దమోస్తైవం, శౌచమింద్రియ నిగ్రహం, ధీర్ విద్యా, సత్యమ, క్రోధో, దశకం ధర్మ లక్షణం. ధీర్ విద్య, ధీ విద్య, ధీ విద్య, ఇంకా విద్య, సత్యమస్తేయం, అక్రోధం. అస్తేయం, అక్రోధం అంటే ఏంటి? క్రోధం లేకపోవడం, దోహదం చేయకపోవడం. అందులో ధృతి మొదలు. ధృతి ఉండాలి. అన్నిటికంటే ముందు ఉండాల్సింది ఏంటి? ధర్మ లక్షణాల్లో ముందు లక్షణం ధృతి. ధైర్యం అంటే ఏ ధైర్యం? తెలుగు ధైర్యమా? తెలుగు ధైర్యం కాదు సుమా. ధైర్యం అంటే సహనం అర్థం వస్తుంది. హిందీలో ధైర్యం అంటే సహనం, ఆగడం, ఓర్చుకోవడం, ఓపిక ఉండాలి. అది ధైర్యం అంటే. ఇక్కడ రాసుకోండి, తెలుగు ధైర్యం కాదు. ధృతి అంటే ధారణ చేసిన, అంటే మనం మన సహనాన్ని అలా ఆపించుకోవాలి, సహనాన్ని ధరించాలన్నమాట. ధృతి అంటే సహనాన్ని ధరించి ఉండాలి, ఓపిక ఉండాలి. శమ అంటే తెలుసు, శాంతి అని. అంటే శాంతి అవుతుంది, ఉపశమనం కూడా అవుతుంది. శమధమాలు అంటాం. ఇక్కడ శమము దమ దానికి 2 అర్థాలు ఒకటి. ధాతుపాఠంలో శమమన్న దమమన్న ఒకటే, దమ శమ రెండు కూడా ఒకటే అర్థాలు వస్తాయి. కానీ శమ అంటే శాంతి. ఏ శాంతి? దేనికి శాంతి కావాలి? ఎవరికి శాంతి కావాలి? దేనికి శాంతి కావాలి? మనసు.
కంటికి శాంతి, ముక్కు శాంతి, నోరు శాంతి, చర్మం శాంతి ఉన్నాయా? వేలు శాంతి, కాలు శాంతి. ఇప్పుడు విన్నారు పేరు? శరీరానికి శాంతి కావాలి, తలకు శాంతి కావాలి, మనస్సుకి శాంతి దేనికి అవసరం ఉంటుంది చెప్పండి. మనస్సుకి ఆత్మశాంతి అంటారు. నిజానికి ఆత్మశాంతి కావాలా? అవసరం లేదు. ఆత్మ శాంతి అంటాం, ఆత్మశాంతి అని, కానీ నిజానికి ఆత్మశాంతి అవసరమా? లేదు గురుజీ, మనశ్శాంతిగా ఉంటే అన్ని మనసుకే శాంతి కావాలి. ఇప్పుడు ఓం శాంతి 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 అంటాం. శాంతి శాంతి శాంతి. ఆ మూడు శాంతి దేనికి? ఆది భౌతిక, మూడు రకాల దుఃఖాలు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక. ఆధ్యాత్మిక. అయితే ఏమైంది? అవి వేటికి సంబంధం ఉంది? ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. ఆ దుఃఖాలు దేనికి ఉన్నాయి? దుఃఖాలు ఆత్మకున్నాయా, దేనికి ఉన్నాయి? మనసుకు గురుజీ, శరీరానికి మనసుకి. బాగా గమనిస్తే, లోతుగా గమనిస్తే సుఖ దుఃఖాలు వేటికి సంబంధం ఉన్నాయి? సుఖము దుఃఖంలో ఉన్న ఖా శబ్దం గమనించండి. సో ఖా దు ఖా ఖా అంటే ఏంటి? అంటే ఇంద్రియాలు. ఇంద్రియం, ఖమ్ అంటే ఇంద్రియం. అది బాగా ఎన్నోసార్లు చెప్తున్నాను. ఖా అంటే ఇంద్రియం. ఇంద్రియాలకు అనుకూలం అనిపిస్తే, తృప్తి అనిపిస్తే, సూక్ష్మ అనిపిస్తే అది సుఖం. ఇంద్రియాలకు దుఃఖం అనిపిస్తే దుఃఖం. దుఃఖం అనిపిస్తే అంటే కష్టం అనిపిస్తే, అనుకూలం కాకపోతే, ప్రతికూలం ఉంటే, ఇబ్బంది అనిపిస్తే ఇంద్రియాలకు అది దుఃఖం. ఇంద్రియాలంటే మళ్ళీ ఏ ఇంద్రియాలు? ఇంద్రియాలు ఎన్ని? ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు 5. అంతేనా? అంతరేంద్రియం 1 మనస్సు. మనసు కూడా ఇంద్రియం. అది కూడా మర్చిపోద్దు. ఇంద్రియాలు అనగానే మాకు ఇవే గుర్తుకొస్తాయి. జ్ఞానేంద్రియాలు గుర్తుకొస్తాయి. అన్ని ఇంద్రియాలకు అనుకూలం అనిపిస్తే సుఖము, ఇంద్రియాలకు అంటే అందులో మనస్సు కూడా అనుకూలం కాకపోతే దుఃఖం. ఇప్పుడు సుఖ దుఃఖాలు సంబంధం ఆత్మ యొక్క స్వాభావిక గుణాల సుఖము దుఃఖము. ఆత్మలో సుఖం ఉంటుందా? ఆత్మలో సుఖం ఉంటే సుఖం ఉండాలి కదా, దుఃఖం రాకుండా ఉండాలి కదా. దీని గురించి కొన్ని ఏళ్ళు చర్చ నడిచింది. ఎవరు? స్వామి సత్యపతిజీ, తర్వాత రాజూరి శాస్త్రి. రాజూరి శాస్త్రి గారు కూడా మహాపండితులు. వారు యువదర్శనకు భాష్యం రాశారు. పండితులు ఉన్న వ్యక్తి. అటువంటి వారికి సత్యవస్వామికి మధ్యలో 2-3 సంవత్సరాలు జరిగింది. అది ఆత్మ యొక్క స్వాభావిక గుణాలు అంటే సుఖ దుఃఖాలు. సుఖము దుఃఖం అనేవి ఆత్మ యొక్క స్వాభావిక గుణాలు అని చెప్పేసి రాజూరి శాస్త్రి గారు, సుఖ దుఃఖాలు స్వాభావిక గుణాలు కాదు, అవి బయట నుంచి వస్తాయి అని చెప్పేసి సత్యవస్వామిది. అంటే తెలియక కాదు, రాజూరి శాస్త్రి గారు కావాలని చెప్పేసి ఒక సమస్యలాగా, ఒక చర్చలాగా పెట్టేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆర్య సమాజ పండితులు, విద్వాంసులు అందరూ కూడా దానిపైన వ్యాసాలు రాసినారు పత్రికలలో. కామెడీ స్వామి మన బ్రహ్మానంద సరస్వతి గారు కూడా రాశారు. ఒక 2-3 సంవత్సరాలు చాలా బాగా జరిగింది. అది నిజానికి ముందే అనుకోండి. మహర్షి చెప్పడం జరిగింది, ఋషులు మహర్షి చెప్పినారు. కానీ అందరికి తెలియాలి కదా. అసలు దాంట్లో ఉంది సుఖము దుఃఖం అనే కాని శబ్దంలోనే ఉంది. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రమాణాలు కూడా అవసరం లేదు. అంటే అర్థం ఏంటి? సుఖ దుఃఖాలు ఆత్మ సంబంధం లేదు. మనం ఆత్మసుఖం అంటాం వ్యవహారంలో, కానీ ఆత్మసుఖం అవసరం లేదు. ఆత్మకేం కావాలి? జ్ఞానం కావాలి. అంటే మీకేం ఆనందం కావాలి. మీకేం కావాలి? ఏం కావాలంటే ఏం అడుగుతారు? విద్య, భగవంతుడు ప్రత్యక్షమే. ఏం కావాలంటే ఏం అడుగుతారు మీరు? ఆనందం కావాలి. ఆనందం కావాలా? ఎందుకు కావాలి? మోక్షం కొరకు. ఆయనలో మోక్షం అంటే ఆనందం కదమ్మా. మోక్షం దొరికేదేంటి? ఆనందమే కదా. గురుజీ, మోక్షం దొరికేదేంటి? మోక్షం ఎందుకు కావాలి? ఆనందమే. తృప్తి కావాలి స్వామి. తృప్తి. ఎవరికి తృప్తి? ఆత్మ. ఎప్పుడు తృప్తి కలుగుతుంది? ఎప్పుడు తృప్తి కలుగుతుంది? విద్య ఉన్నప్పుడు.
ఏమి లభిస్తే తృప్తి కలుగుతుంది. ఇప్పుడు మీకు జ్ఞానము. ఆకలిస్తుంది, మీకు ఆకలిస్తుంది, ఏమి దొరికితే తృప్తి? అన్నము దొరికి అవును. దాహం వేస్తే అప్పుడు కూడా నీరు అన్నమా? నీరు దొరికి నొప్పి ఉంది, నొప్పినప్పుడు తృప్తి ఎప్పుడు కలుగుతుంది? నొప్పి పోయినప్పుడు, అట్లా దానికి తగిన మందు దొరికినప్పుడు కదా. ఆత్మకు ఏమి దొరికితే తృప్తి అవుతుంది? జ్ఞానం దొరికి పరమాత్మ దొరికితేనే తృప్తి అవుతుంది గురుజీ. మళ్ళీ ఆనందమే కదా. జ్ఞానం పరమాత్మ దొరికి జ్ఞానం దొరికి తృప్తి అవుతుందా? జ్ఞానం దొరికింది. ఇప్పుడు మీకు ఈ తలనొప్పికి ఈ మందానికి జ్ఞానం ఉంది, మీకు ఈ తలనొప్పికి ఈ మందు, కడుపు నొప్పికి ఈ మందు తెలుసు, జ్ఞానం ఉంది. అది విజ్ఞానం విజ్ఞానం సార్. తలనొప్పి పోయిందా? వేసుకున్నప్పుడు పోయినప్పుడు తృప్తి. మీకు విజ్ఞానం జ్ఞానం ఉంది, జ్ఞానమును వాడుకున్నారా? తలనొప్పికి మందు వాడారా? విజ్ఞానం వాడినప్పుడు కదా. తన స్వరూపం తెలుసుకోవాలి తన స్వరూపం. స్వర్గం తెలుసుకుని తృప్తి అవుతుందా? ఇప్పుడు మీరు ఆత్మను తెలిసింది, అయిపోయింది, తృప్తి అయిపోయిందా? సాధన చేయాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి, సాధన చేయాలి, పురుషార్థం చేయాలి. చేస్తే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. మోక్షం. దీన్ని బట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఈ చర్చ వల్ల ఏం తెలిసిందంటే, మనము సాధన చేయాలని మాట వచ్చింది ఒకటి ఇప్పుడు మధ్యలో కదా. అంటే ఇప్పుడు మీకు ఆనందం వల్ల ఆనందం తర్వాత ఒక 1 కోటి రూపాయలు కావాలి అని ఉంది. 1 కోటి రూపాయలు కావాలని అనుకున్నారు, వచ్చేసినాయా? 1 కోటి రూపాయలు. ప్రయత్నం దానికోసం దానికోసం ప్రయత్నం చేయాలి. మరి మోక్షం కొరకు, ఆనందం కొరకు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి. మరి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు మోక్షం కావాలి, ఆనందం కావాలని చెప్పేసి అనుకున్నారు, అయిపోయింది, ఆనందం వచ్చేసిందా? రాలేదు కదా. మీ స్వరూపం తెలిసింది, మోక్షం వచ్చిందా? నేను ఆత్మను, జడము కాదని తెలిసింది, ఆనందం కలిగిందా? భగవంతుడు స్వరూపం కూడా తెలిసింది. భగవంతుడు సత్యచిత్ ఆనంద స్వరూపుడు, సత్యచిత్ అనంత ఆనంద ఘనం, ఆనందమే ఆనందం అని తెలిసింది. ఆనందం దొరికిందా? ఇప్పుడు అక్కడ బంగారం ఉందని అని తెలిసింది, బంగారం వచ్చేసిందా? సాధన చేయడం. సాధన చేయాలి, పురుషార్థం చేయాలి, తెచ్చుకోవాలి, అనుభవించాలి. అనుభవించాలి, నిజానికి అనుభవించినప్పుడే, ఆస్వాదించినప్పుడే. అన్నం ఉంది ఆకలిస్తుంది, తినలేదు కదా, ఇంకా తినాలి కదా, అనుభవించాలి కదా. అనుభవించాలని ఉందా, ఊరికి మాటలు వినాలని ఉందా? అనుభవించాలని ఉంది గురించి. ఇంకెన్నేళ్ళు మాటలు వింటారు? అప్పలనాయుడు గారు, ఇద్దరు అప్పలనాయుడు గారు, శేఖర్ గారు, మునిశేఖర్ గారు, నారాయణ గారు, పిప్పనారాయణ గారు, నిర్మలమ్మ గారు, కృష్ణారావు గారు, వాణమ్మ గారు, ఇంకెన్నేళ్ళు వింటారు ఉపదేశాలు? అనుభవించాలని ఉంది స్వామి, ఇంకా రెడీగా ఉన్నాను. అనుభవించడానికి మాత్రం రెడీగా ఉన్నాం గురుజీ. వినేది అయిపోయింది సార్, వినేది అయిపోయింది, చదివేది అయిపోయింది, వినేది అయిపోయింది. ఎంతసేపు వినాలనుకోవడము, చదవాలనుకోవడము, ఎన్నాళ్ళు వినడం, ఇంకా రాయాలని ఉంది, కంఠస్థం చేయాలని ఉంది, సూత్రాలు అష్టతేయ చేయాలి, వ్యాకరణం చేయాలి, దర్శనాలు, ఉపనిషత్తులు, వేదాలు, మంత్రాలు కంఠస్థం చేయాలి, తెలుసుకోవాలి, శ్లోకాలు తెలుసుకొని నింపుకొని చెప్పాలి, అందరికి ప్రచారం చేయాలి. మన లక్ష్యం ఏంటి? ఇప్పుడు వినాలి, చదవాలి, రాసుకోవాలి, ఆ బరువు మోయాలి, బరువు మోసి ఏం చేయాలి? ఏదైనా దొరికితే ఆ బరువును దించేసుకోవాలి. ఎప్పుడు? మైక్ దొరికినప్పుడు. మైక్ దొరికితే బరువు దిగుతుంది, అంతేనా? జీవితం దీని కొరకేనా? మన జన్మరాశి ఇదేనా? మన జన్మ దేని కొరకు? జన్మ యొక్క ప్రయోజనం వినడం, చెప్పడం, అంతేనా? ఉపదేశాలు వినడం, ఉపదేశాలు ఇవ్వడమేనా? పరమాత్మ పొందడం గురించి. పరమాత్మను పొందడానికి పరమాత్మను విడిగా చూడకండి, ఆనందమే. పరమాత్మను ఎప్పుడు విడిగా చూడకూడదు. పరమాత్మ యొక్క ఆనందం ఉండదు, దాని వికల్ప వృత్తి అన్నారు యోగ దర్శనంలో. పరమాత్మ యొక్క ఆనందం ఉండదు. ఈశ్వర ఆనందం అంటాం కదా, అంటే ఈశ్వరుని యొక్క అని అనుకోకూడదు, ఈశ్వరుడే ఆనందం. సారీ, కేవలం ఆనందమే పరమాత్మ కదా. స్వరూపం ఇప్పుడు సత్చిత్ ఆనంద స్వరూపం అంటాం కదా. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు అంటాం కదా. స్వరూపం అంటే ఏంటి? స్వరూపం అంటే రూపం అంటే ఆకారం కదా. అక్కడ ఆకారం అనే శబ్దాన్ని బాగా గమనించండి. పరమాత్మకు రూపం ఉండదు, ఆకారం ఉండదు, మరి స్వరూపం ఉంది కదా.
బయట అడుగుతారు ఈ విషయాలు. మీరు పరమాత్మకు స్వరూపం ఉండదా, రూపం ఉండదంటారు, ఆకారం ఉండదంటారు, మూర్తి పూజ వద్దంటారు, విగ్రహ పూజ వద్దంటారు. మళ్ళీ మరి స్వరూపం అంటున్నారు కదా, సత్తు చిత్తు ఆనంద స్వరూపం అని. తన గురించి తను తెలుసుకో. ఇక్కడ స్వరూపం అంటే లక్షణాలు. స్వరూపం అంటే స్వభావం అనే అర్థం కూడా వస్తుంది, గుణం అనే అర్థం కూడా వస్తుంది. అంటే స్వయంగా తనకు తాను చెప్పుకునే దాన్ని స్వరూపం అంటారు. అంటే నా గుణం ఇది, నా స్వభావం ఇది అని చెప్పుకునే దాన్ని స్వరూపం అంటారు. రూపం అంటే మరొక అర్థం కూడా ఉంది. రూపం అంటే తన యొక్క సౌందర్యం, తన గురించి, తన సౌందర్యం అంటే అర్థం ఏంటి? సుందరం అంటాం కదా, సుందరం, సౌందర్యం, సుందరత. అందం. అర్థం ఏంటి? అందం అర్థం ఏంటి? సుందరం అంటాం కదా. అది రూపము, సురూపము, కురూపము పదాలు ఉన్నాయి కదా. రూపము, సురూపము, కురూపము, స్వరూపము. రూపము, సురూపము, కురూపము, స్వరూపము. బాగుండి రూపము, బాగులేని రూపము, రూపము. బాగులేదు. ఆ రూపం ఎవరికి? బాగులేని రూపం. రూపం ఎవరికి? ఇప్పుడు నా ముక్కు వంకర ఉందండి, నాకు మాత్రం స్వరూపం అది. ఎవరికి వారు. నాకు నేను ప్రపంచంలో నన్ను మించిన అందగాడు లేడు అనుకుంటా. నేను ప్రపంచంలో నన్ను మించిన అందగాడు లేడు అని నేను అనుకుంటా. ఎవరికొరు అనుకుంటారు లేదా? అద్దం చూసుకుని ఏమనుకుంటారు సామాన్యంగా అందరూ? అద్దం ముందు నుంచి అనుకుంటాం గురించి. అద్దం ముందు ఏమనుకుంటారు? ఆ స్వరూపం కురూపం వేరు కొరకు. ఎవరి రూపాలకు అందం. నన్ను మించిన అందగాడు లేడు. అద్దంలో చూసుకొని ఏమి అందం చెప్పేసి నన్ను పొగడుకుంటాను. ఇది గమనించండి. ఈ స్వరూపం కురూపం ఎదుటి వారి కొరకే, మన కొరకు కాదు. ఎదుటి వారు చూసే దాన్ని బట్టి ఉంటుంది. వారు ఏ కోణంలో చూస్తారు, ఏ భావంతో చూస్తారు, దాన్ని బట్టే. నల్లగా ఉండొచ్చు, కొందరు నల్లగా ఉన్నప్పుడు కూడా అందం కనిపిస్తుంది. కొందరు ఎర్రగా ఉండొచ్చు, మంచి రంగు ఉండొచ్చు. రంగు ఉన్నంత మాత్రం అందమా? అందం అంటే రంగులా? ఎవరు అంటారు? కవి అందం అంటే కొలతల, అందం అంటే రంగులా అంటారు. అది అందం అంటే బాహ్య ఆకారం. సౌందర్యం మహోదయ గురూజీ, అది బాహ్య సౌందర్యం. అందుకే భగవంతుని స్వరూపం అంటే, రూపం అంటే భగవంతుని యొక్క అందం. భగవంతుని అందం మీరు ఎక్కడ చూస్తున్నారు? భగవంతుని యొక్క సౌందర్యం ఎక్కడ చూస్తున్నారు మీరు? కనిపిస్తుందా? భగవంతుని సౌందర్యం కనిపిస్తుందా? కనిపించదు. మరి చూస్తున్నాం కదా, ఎందుకు చూడట్లేదు? సృష్టిని చూసి తెలుసుకోవచ్చు. సూర్యుని, చంద్రుని, గ్రహాలు, నక్షత్రాలు, ఈ విశ్వాన్ని, ఈ జగత్తుని అంతా, ఈ సముద్రాలు, ఈ చెట్లు, పక్షులు, వాటి రంగులు, ఎన్నో పూలు, సౌందర్యం కాదా ఇదంతా? ఇదంతా భగవంతుని స్వరూపమే. అందము, ఆనందం అది అంటున్నాం కదా. మన కళ్ళతో కూడా చూస్తున్నాం, భగవంతుని యొక్క మహిమను చూస్తున్నాము. చూడట్లేదా కళ్ళతో? సూర్యుని చూడట్లేదా? చంద్రుని చూడట్లేదా? నక్షత్రం చూడట్లేదా? ఆకాశంలో మేఘాలను చూస్తున్నాం కదా. ఎక్కడ చూస్తున్నాం? ఇదంతా ఎవరి మహిమ? పరమాత్మ మహిమ. ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా? హాయిగా అనిపిస్తుందా? ఇప్పుడు ఏమైనా హాయిగా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది గురించి. ఆత్మ అనుభూతి చెందాలి. అప్పుడు ఆత్మకు సుఖం అవసరం లేదు. ఈ తాత్కాలిక సుఖాలు, ఈ భౌతిక సుఖాలు అవసరం లేదు. క్షణిక సుఖాలు అవసరం లేదు. క్షణిక ఆనందం కూడా కలుగుతుంది. క్షణికంగా అప్పటికప్పుడు ఆనందం కూడా కలుగుతుంది. కొంతవరకు మనం పరోపకారం చేసినప్పుడు, ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసినప్పుడు, అది ఫలించినప్పుడు తృప్తి అనిపిస్తుంది, ఒక అనుభూతి వస్తుంది. అది తాత్కాలికం ఉంటుంది. కానీ మనం కోరుకునేది అది కాదు. ఆత్మ తాత్కాలిక క్షణిక ఆనందాలు, సుఖాలు కాదు. శాశ్వతంగా ఉండాలి, నిరంతరం ఉండాలి, నిత్యం ఉండాలి, శుద్ధంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. ఇది కావాల్సింది. అప్పుడు ఆత్మ ఏమవుతుంది చెప్పండి? ఖాళీ పూరించండి. ఆత్మ అప్పుడు ఏమవుతుంది? తృప్తి పడుతుంది. తృప్తి చెంది ఏమవుతుంది? ఆనందాన్ని అనుభవించి ఏమవుతుంది? ప్రశ్నించుకోండి. ఆనందాన్ని అనుభవించి ఏమవుతుంది? మోక్షం నుండి స్థిరమవుతుంది. ఆత్మ స్థిరమవుతుంది. ఆత్మ అసలు స్థిరంగా ఉండదు ఎప్పుడు. ఆత్మ యొక్క ధాతు ఏంటి? ధాతు పాఠంలో సాతత్య గమనే
అంటే సతతం గమనం, సతతం గమనం, ఎప్పుడు గమనమే, నిరంతరం గమనమే, గమనం గమనం, గతి గతి. గతి అంటే జ్ఞానం పొందాలి, తెలుసుకోవాలి, అజ్ఞానం దూరం చేసుకొని ప్రయత్నం. గమనం అంటే ప్రాప్తి కూడా ఉంటుంది. ఈ శరీరం ఆ శరీరం, అది ఆ సుఖం ఈ సుఖం పొందడం, మళ్ళీ పోవడం రావడం, జననం మరణం, చక్ర భ్రమణం. మీరు దేంట్లో ఉండాలనుకుంటున్నారు? అంతేనా? అతను సాతత్య గమనమైన స్థిరం స్థిరం కావాలండి. ఎప్పుడవుతారు, ఎన్నడవుతారు? ఈ అలలన్నీ ఆగిపోతే స్థిరం అవుతాయి. ఎప్పుడు అవుతాయి? ఎవరాపాలి? ఎవరాపాలి? నేనే ఆపాలి. భగవంతుడు ఆపేది, ఋషులు మహర్షులు, మహర్షి సరస్వతి గారు. ఇవాళ ఎవరు రావాలి, ఎవరు ఆపాలి? మనమే ఆపుకోవాలండి. ఎవరికి మీరు వాళ్ళే ఎప్పుడు- పూర్వకంగా సాధన చేసి మీ ఆపుకోవాలి. మీ గమనం ఎప్పుడు ఆగుతుంది? మీ గతి ఎప్పుడు ఆగుతుంది? గమని- గతి మానుకుని స్థితిలోకి ఎప్పుడు వస్తారు? మోక్షంలోకి గతి వెళ్తే స్థితి. శరీరంలో ఉన్నంతకాలం గతి అన్న గురుగారు. శరీరం జన్మరాహిత్యం అయితే అప్పుడు స్థితి స్థిర జన్మరాహిత్యం తెచ్చుకుంటారా, అది వస్తుందా? తెచ్చుకోవాలండి. దానికోసం ఎన్ని జన్మలు కావాలి, ఏ జన్మ కావాలి? జన్మలు అక్కర్లేదండి ఇప్పుడు ఈ జన్మలో. ఇది సరిపోతుంది స్వామి, ఈ జన్మలో సరిపోతుంది స్వామి. ఇంకా అప్పనాయుడు గారు వచ్చేసారు, అన్నారు. అప్పనాయుడు గారు అనేశారు. ఏమన్నారు? మళ్ళీ అనండి ఒకసారి. ఈ జన్మలోనేనండి. అనండి, మళ్ళీ గట్టిగా అనండి. ఈ జన్మలో ఇప్పుడే రాని మాని మీరైనా మాట ఉంది గురుజీ. ఇప్పుడే ఈ క్షణమే అర్థం చేసుకుంటే, సరిగ్గా అర్థం చేసుకుంటే మనం జీవన్ముక్తం కావచ్చు. బ్రతికుండగానే ఇప్పుడు కూడా హాయిగా ఆనందాన్ని అనుభవించవచ్చు. ఈ అనుభూతి ఎవరికి? మనసుకు అవసరం లేదు, శరీరానికి అవసరం లేదు, ఇంద్రియాలకు అవసరం లేదు. ఈ అనుభూతి, ఈ ఆనంద అనుభూతి అసలు మోయలేవు. భగవంతుని యొక్క ఆనందాన్ని మనస్సు ఇంద్రియాలు మోయలేవు, భరించలేవు. ఇప్పుడు కళ్ళకు భయంకరమైన ఒక వెలుగు వచ్చింది అనుకోండి, కళ్ళు భరిస్తాయా? మంచి తేజం, మహా తేజం అనుకోండి, ఉంటాయా కళ్ళు? భరించలేవు, చూపు కూడా పోయే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం సూర్యుని చూడడమే కష్టం. ఇప్పుడు వెల్డింగ్ చేసినప్పుడు ఆ వెలుగును చూడలేము, మనం మెరుపును చూడలేము ఒక్కోసారి కదా. మరి మహా తేజం వస్తే కళ్ళు భరిస్తాయా? మహాశబ్దం వస్తే, మహాస్పర్శ, మహా గంధం, మహారుచి, ఇంద్రియాలు కొంచెం ఇచ్చాడు పరమాత్మ గురించి. మనస్సు కూడా భరించలేదు. ఆత్మ కూడా కొంతవరకు భగవంతుని యొక్క మొత్తం ఆనందాన్ని కూడా భరించలేదు. యజ్ఞం తర్వాత ఓం తేజోసి తేజోమయధి అంటారు కదా. వీరేమసి బలమసి ఓజోసి, ఇంకా మన్యరసి సౌసి, ఇవన్నీ ఉన్నాయి కదా. భగవంతు అక్కడ తిరులు ఏం చెప్తారు? అర్థం చెప్పండి. ఓం తేజోసి తేజోమయధి అన్నప్పుడు ఏం చెప్తారు? ఓ అనంత ప్రకాశ్ ఎందును పూర్ణ ప్రకాశము నుంచి. పూర్ణ ప్రకాశం ఇచ్చేది ఇక్కడ మీరు భరిస్తారా? పూర్ణ ప్రకాశం ఇస్తే భరిస్తారా? భగవంతుడు అనంత తేజస్తుంది కదా, అనంత ప్రకాశం ఉంది కదా. అంటే ఎంత కావాలో అంత ఇవ్వమని, ఎంత అవసరమో మరి పూర్ణ అన్నారు కదా. ఎంత అవసరమో అంత ఇవ్వలేం గురించి, అందుకని మాకు ఎంత కావాలో అంత ఇవ్వమంటాం. పూర్ణం అంటే ఆయన దగ్గర ఇవ్వమని కాదు కదా. భగవంతుని దగ్గర అనంత తేజస్, అనంత ప్రకాశం ఉంది. అప్పలనాయుడు గారు చెప్పండి, పూర్ణ ప్రకాశం ఇవ్వమంటున్నారా లేదా? పూర్ణ ప్రకాశం అంటే ఇప్పుడు నా ఆత్మకి ఎంత సామర్థ్యం ఉందో అంత సామర్థ్యాన్ని ఇమ్మని అర్థం గురుజీ. అంటే మీ పాత్ర ఎంత ఉందో అంత ఆ పాత్ర నిండా ఇవ్వమని అర్థం. పూర్ణ అంటే తప్పు కాదు వానమ్మ గారు, అందులో దోషం లేదు, అర్థం చేసుకోవడం దోషం. పూర్ణం అంటే మన పాత్ర ఎంత ఉంది, మన గ్లాసు, మన గిన్నె, మన బకెట్. గురుజీ అదే ఎంత అవసరమో, ఎంత తీసుకోగలమో, అంటే ఎంత సామర్థ్యం ఉంది, ఎంత కెపాసిటీ ఉందో అది పూర్తి నింపి ఇవ్వండి. నా పాత్రత ఎంత ఉంది, నా కెపాసిటీ ఎంత ఉంది, మొత్తం నిండా, సగం కాకుండా మొత్తం నిండా ఇవ్వాలి. నా గిన్నె ఎంత ఉంది అంత నిండా నింపి ఇవ్వాలి, కొంచెం కొంచెం కాదని అర్థం. స్వామి, ఈ సందేహం నాకు కూడా వచ్చిందా స్వామి? ఒకసారి నేను అనుకున్నా మనసులో, ఏంది పూర్ణ అనంతం అని మాకు కూడా ఇట్లా పూర్ణ అడుగుతున్నారే, ఇది ఏంటి అని అనుకున్నా స్వామి. సామర్థ్యం లేదు కదా, అనంతను మోసేంత సామర్థ్యం లేదు, అదే కానీ పూర్ణం కావాలి. నేనెంత మోస్తాను అంత కావాలి, నిండగలుగు. నేను 100 కిలోలు మోస్తే 100 కిలోలు కావాలి, 99 కిలోలు కాదు.
నిజంగా పూర్ణ సామర్థ్యం మనం అయితే మరి పరమాత్మకి మరి తేడా లేదు కదా మీరు అన్నట్టు గురుజీ. పూర్ణ మనకు పూర్ణం, మన కెపాసిటీ ఎంత ఉంటే అంత పూర్ణం. అంతే. దాన్ని నిండా నింపివ్వాలి. ఒక పాత్ర తీసుకెళ్ళాను, దాన్ని నిండా నింపివ్వండి. అలా అంటే ఈ రకంగా ఆలోచించడం నేర్చుకోవాలి. ఆత్మ కావాల్సింది సుఖము కాదు, గుర్తుంచుకోండి. సుఖాలు దుఃఖాలు ఆత్మకు సంబంధం లేదు. అలాగే ఆత్మకు కామ క్రోధ లోభ మోహాలు ఈర్ష్య ద్వేషాలు ఉంటాయా? ఉండవు. మనసుకే. మనసుని ఏం చేద్దాం మరి? ఉతికేద్దామా? ఉతికి ఆరేద్దామా? మనసు మధ్యవర్తి గురించి, మనసు లేకపోతే మరి శుద్ధి చేయాలి కదా. ఈ కామక్రోధ మనసులో లోభ మోహాలు కోపాలు ఇప్పుడు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేయాలి గురు సాధన ద్వారా. కామక్రోధ లోభాలు ఏమిటి? వాటి ఒక పేరు ఉంది కదా. వాటి పేరేంటి? ఒక పేరు ఉంది వాటికి. హరి అంటే శత్రువులు. షట్టు 6. 6 శత్రువులు. హరిషడ్ వర్గం. హరి షట్టు. హరి షట్ అంటే 6. హరి అంటే శత్రువు, అంటే 6 శత్రువుల యొక్క వర్గం, సమూహం అన్నమాట. దాన్ని 6 యోగ్యము ఆరోగ్యం అంటారు కదా గురుజీ. ఇది ఆరోగ్యం కాదు, ఇది హరి. 6 ఆరోగ్యం అంటే 6 యోగ్యంగా ఉండడమే ఆరోగ్యం అంటుంటారు కదా, ఇదేనా అని అంటున్నానండి. కాదు, అది తప్పు. ఆరోగ్యం వేరు, 6 యోగ్యం. అది చెప్పడానికి, అది ప్రస్తుతం చమత్కారంగా చెప్పడం కోసం అలా వాడతారు, కానీ అది కాదు. ఆరోగ్యం అంటే అసమాంతాత్. ఆరోగ్యం అంటే అసమాంతత, ఏ రోగం లేకుండా ఉండడం పూర్తిగా. నీరోగం కూడా అంటారు, రోగాలు లేకుండా. నీరోగం అంటే నిశ్శేషం, రోగాలు నిశ్శేషంగా. రోగాలు శేషం లేకుండా ఉండడం నీరోగం. రోగశేషం లేకుండా ఉండడం నీరోగం. అది సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ. నిరామయ. ఆమయం అంటే రోగాలు. నిరామయ. 6 రోగాల ఏమన్నారు కదా మీరు? ఆరోగ్యం అంటే 6 యోగ్యంగా ఉంటే ఆరోగ్యం అన్నారు. 6 యోగ్యం అంటే ఆరోగ్యం. అది చెప్పడానికి, చమత్కారంగా చెప్పడానికి. కానీ ఆరోగ్యం అంటే అర్థం దాని అంటే అక్కడ అనేది ఉపసర్గ. ఆ సమంతాలకి ఏమాత్రం ఇంకా రోగాలు లేకుండా ఉండడం ఆరోగ్యం. అది అయితే మనకు మన శత్రువు ఏవి? మన శత్రువులు కామక్రోధ లోపాలు ఉన్నాయి కదా. అవి మనకు ఆత్మకు అసలు ఏ క్రోధం ఉండదు, బాగా గుర్తుంచుకోండి. ఏ లోభం ఉండదు, ఈర్ష్య ద్వేషాలు ఉండవు ఆత్మకు. ఆత్మకు ఉండే ఒక రోగం ఉంటుంది. ఏ రోగం ఉంటుంది ఆత్మకు? ఒకే ఒక రోగం. అదే రోగం అజ్ఞానం అంటే అజ్ఞానం, అవిద్య. అంతే, అజ్ఞాన అవిద్య అంటే ఒకే ఒక రోగం ఉంటుంది. ఆ కారణంగా ఇవన్నీ కూడా అది గమనించండి. అంటే ఇది అంతా మనసుకు సంబంధం ఉంది, సుఖ దుఃఖాలు కానీ ఇవన్నీ కూడా. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. అంటే ఆత్మకు కావాల్సింది అవిద్య పోవడం, విద్య కావడం. విద్య కావాలి అంతే. అటువంటి విద్య వల్ల ఏం చేస్తుందంటే తన యొక్క అవిద్యను దూరం చేసుకుని నేను ఆత్మను చేతనము, నేను జడము కాదనే విషయం తెలుసుకుని తన స్వరూపాన్ని అర్థం చేసుకుని అప్పుడు తన వద్ద ఏమీ లేదు. ఏ కొరత ఉంది? ఆత్మకు కొరత ఉంది కదా. ఏ కొరత ఉంది? కాదు, అవిద్య కారణం అవుతుంది. ఆనందం లేకపోవడం అనే కొరత ఉంది. సత్తు చిత్తు ఆనందం కదా. 3 శబ్దాలు: సత్తు చిత్తు ఆనందం. సత్తు చిత్తు ఆనందం పరమాత్మ కదా. సత్తు చిత్తు ఆనందం పరమాత్మ. సత్తు చిత్తు జీవాత్మ. సత్తు ప్రకృతి. ఇలా గుర్తుంచుకోవాలి. ప్రకృతికి సత్తా ఉంది, ఉనికి అస్తిత్వం ఉంది. ఆత్మకు ఉంది, పరమాత్మకు ఉంది. చిత్తు పరమాత్మ చేతనము, ఆత్మ కూడా చేతనం. ఆనందం ఆత్మకు లేదు కాబట్టి ఆనందం గురించి ప్రయత్నం చేస్తుంది. వీరికి ఆనందమే కావాలి. అన్ని ఉన్నప్పటికీ కూడా మనం ఎందరిని చూస్తున్నాం, అన్ని ఉంటాయి. బంధువులు ఉన్నారు, అందరు ఉన్నారు, వాహనాలు ఉన్నాయి, ధనం ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నప్పుడు కూడా శాంతి ఉంటుందా? అదే తృప్తి అనుకోండి. ఆత్మ సంతృప్తి ఉందా? అన్ని ఉన్నాయి. మనసు కావాల్సిన మనోవినోదం కొరకు, మనోరంజన కొరకు కూడా అన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏదో కొరత, ఏదో వెలితి అనిపిస్తుంది. చివరికి ఏం కావాలి అంటే మనకు కావాల్సింది
విద్య అనే సాధనం ద్వారా అవిద్యను దూరం చేసుకొని, అంటే వెలుగనే జ్ఞానం విద్య. చీకటి అజ్ఞానం కదా, అవిద్య కదా. వెలుగు ఉంటే చీకటి పారిపోతుంది కదా, విద్య ఉంటే అవిద్య పోతుంది. అజ్ఞానం పారిపోతుంది. ఇప్పుడు చీకటిని పట్టుకొని మనం ఏం చేయలేం కదా. చీకటిని పట్టుకుంటారు ఎవరైనా? చీకటిని పట్టుకునే వారు ఉన్నారా? ఉన్నారు సార్ గురూజీ. చీకటిని పట్టుకుంటారా? దొంగలు ఉన్నారు పట్టుకుంటా. దొంగలు ఏం పట్టుకుంటారు? చీకటిని పట్టుకుని వెళ్తారు కదా. చీకటిని వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు. వాడుకుంటారు. అదే పట్టుకోవడం అంటే మరి వాడుకోవడం లేదు. ఇప్పుడు చీకటి అంటే మనం చీకటిని పట్టుకొని దూరం చేయలేం. చీకటిని పట్టుకొని బయటకు పంపలేము కదా. చీకటిని పంపాలంటే ఏం చేయాలి? వెలుగు రావాలి. వెలుగు కావాలి. అవిద్యను దూరం చేయాలంటే ఏం కావాలి? విద్య కావాలి, జ్ఞానం కావాలి. అంతే. విద్య వస్తే అవిద్య పారిపోతుంది. సూర్యుడు వస్తే ఆటోమేటిక్ గా రాత్రి వెళ్ళిపోతుంది సార్. అంతే, చీకటి పోతుంది. అలాగే మనం కూడా చేసిన పని, ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. అందుకే కావాల్సిన మనకు ధృతి ఉండాలి. చాలా ధృతి ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. ధైర్యం అంటే ఇక్కడ తెలుగు ధైర్యం కాదు, చాలా సహనం అవసరం. ఆగడం నేర్చుకోవాలి. ఆగాలి, సహించాలి, భరించాలి. శమం ఉండాలి, దమం ఉండాలి, శౌచం ఉండాలి. శౌచం అంటే స్నానం చేయడం రోజు వ్యవహారంలో వ్యవహారంలో శుద్ధంగా ఉండాలి. శౌచం అంటే పవిత్రంగా ఉండాలి వ్యవహారంలో. మీరు స్నానం చేస్తారు లేదా మీ ఇష్టం, ముఖం అనుకుంటారు లేదా మీ ఇష్టం, కానీ వ్యవహారంలో శుద్ధంగా ఉండాలి, అది ముఖ్యం. కారుణ్యం అన్నారు, కరుణ ఉండాలి. అంటే పగవారా మంచివారా చెడ్డవారా చూడకూడదు. కష్టం ఉన్నప్పుడు ఆదుకోవడమే కరుణ అంటే. తనవారు పగవారు ఏం చూసేది లేదు, శత్రువుగైనా ఆదుకోవడమే, అది కరుణ. ఇవి ఉండాలి. వాక్ అనిష్ఠుడు అన్నారు, వాక్ బాగుండాలి ముఖ్యంగా. మిత్రాణం అనవిద్రోహం ఉండాలి. మిత్రులకు ద్రోహం చేయకూడదు, మిత్ర ద్రోహం అంటారు కదా, ఇవి ఉండకూడదు. సప్త ఏత సమిధ, ఇవి సమిధలు. సమిధ అంటే ప్రదీప్తం చేస్తాయి, వెలుగుని ఇస్తాయి. దేనికి? శిరత సమృద్ధి యొక్క సమిధ. ఇది ఏమర్థం చేసుకున్నారు ఇంతవరకు చర్చలో? ఆత్మలో అవిద్య లేకుండా చేసుకోవాలి. తర్వాత ఆత్మ కావాల్సింది ఆనందము, సాధన ముఖ్యము. దాని కొరకు ఆత్మను స్థిరం చేయాలి. ఈ రోజు ప్రధానంగా స్వామి ఆత్మను స్థిరం చేయాలి. స్థిరం చేయడమే సాతత్య గమనం. ఆత్మ యొక్క ధాతు, అది అర్థం, ధాతు అర్థమే ఉంది. ఇంతవరకు తెలియదు. ధాతుపాఠం చూడండి, సాతత్య గమనే ఉంటుంది చాలా స్పష్టంగా. సతతం గమనం. ఆత్మ అంటేనే సతతం గమనం. ఆత్మ 38వ శ్లోకం చూడండి. అసంవిభాగి దుష్టాత్మ కృతఘ్నో ఉంది, అది కృతఘ్న అవుతుంది. కృతఘ్న నిరపత్రప తాదృక్ నరాధిప లోకే వర్జనీయ నరాధిప. చెప్పండి. వర్జనీయో ఉంటుంది శ్లోకంలో. వర్జనీయో సంధి విచ్ఛేదం చేస్తే వర్జనీయ. వర్జనీయో అంటే విడిచిపెట్టదగినది. వర్జనీయము త్యాజ్యము, విడవదగినది. అర్థం చెప్పండి, తెలుగు అర్థం. ఏ ప్రభు తనను ఆశ్రయించిన వారికి తగినట్లుగా సంపదను పంచకుండా తానే అనుభవించునో, దుష్ట స్వభావముతో కృతఘ్నుడుగాను సిగ్గులేని వాడుగాను ఉండునో, అట్టి ప్రభువు సేవింపతగని వాడు. అట్టి రాజును వదిలిపెట్టవలెను. అట్టి వానికి దేశమునకు ప్రభువుగా ఉండు అర్హత లేదు. ఎటువంటి వాడు? ఇవి ఉన్నవాడు. ఎంత భయంకరం! కృతఘ్నుడు, నరాధిపుడు. ఇక్కడ నిరపత్రప అంటే సిగ్గులేనివాడు, లజ్జారహితుడు. కృతఘ్నుడు అంటే చేసిన మేలు మర్చిపోవాడు. దుష్టాత్మ, వాడు దుష్టాత్మ, దుష్ట స్వభావం గలవాడు. ఇక్కడ ఆత్మ అంటే స్వభావాన్ని అర్థం చేసుకున్నారు. గమనించండి, ఇప్పుడు భూతాత్మకం, రూపాత్మకం అని పదాలు కూడా మాట్లాడుతాం మనం. ఇప్పుడు విన్నారు పదాలు.
ఇది భౌతికాత్మకం అంటే భౌతిక రూపం గలది ఆత్మ. ఆత్మ అంటే రూపం అనే అర్థం కూడా వస్తుంది ఇక్కడ, అది చెప్పినారు. దుష్టాత్మ అంటే దుష్ట స్వభావం గలవాడు దుష్టాత్మ. ఆత్మ అంటే స్వభావం కూడా అర్థం వస్తుంది. అలాగే స్వరూపం అంటే కూడా దుష్టాత్మ అంటే దుష్ట స్వభావం గలవాడు దుష్టాత్మ. ఆత్మ అనే పదము రూపము అనే అర్థం కూడా, అంటే స్వభావం అనే అర్థం కూడా వస్తుంది. ధర్మాత్మ అని వస్తుంది కదా స్వామి, ధర్మాత్మ. ధర్మం స్వభావం గలవాడు ధర్మాత్ముడు. పుణ్యాత్ముడు, పుణ్యాత్ముడు, పాపాత్ముడు. తర్వాత 39వ శ్లోకం చూడండి. అంటే ఇటువంటి రాజును ఉంచుకోకూడదు. లోకములు అన్ని రాజు ప్రజలు ఊరుకోడు కూడా, వదిలేస్తారు. అవును. ఇప్పుడు ఈ ఓట్ల సిస్టమ్ వచ్చింది కదా, ఓటింగ్ ఎన్నికలు. అతను మరి ఓట్లేదు. అంతే. అప్పుడు కూడా అదే ఉండేదండి. అప్పుడు కూడా ప్రజలు ఒప్పుకుంటేనే రాజు. వారసులా ఉన్నప్పుడు కూడా ప్రజలు ఒప్పుకోవాలి. నేను ఇంటికి పెద్ద కొడుకు నేనే రాజునంటే రమణికి వారసత్వంలో పెద్ద కొడుకు కదా. కానీ పెద్ద కొడుకు అయినప్పటికీ కూడా ప్రజలు ఒప్పుకుంటేనే, అక్కడ మళ్ళీ చివరికి ఉండేది ప్రజలు ఒప్పుకుంటేనే రాజు. 39వ శ్లోకం. నచ రాత్రౌ సుఖం శేతే ససర్ప ఇవ వేష్మని యః కోపయతి నిర్దోషం సదోష అభ్యంతరం జనం. చెప్పండి. తాను స్వయముగా దోషి అయి నిర్దోషియగు ఆత్మీయుని యందు దోషమును ఆరోపించి కోపము కలుగజేయువాడు సర్పమున్న గృహమున నివసించు వానివలే రాత్రులందు సుఖముగా నిద్రించలేడు. సర్పము ఇంటిలో ఉన్న ఎడల ఎప్పుడు కాటువేయునో అను భయముతో నిద్ర పట్టదు. అదే విధముగా అకారణముగా నిర్దోషికి కోపము కలిగించువాడు అతడెప్పుడు పగ తీర్చుకొనుటకు ఆక్రమణ చేయునో అను ఆలోచన భయములతో నిద్రకు దూరమగును. ఆ మిత్రుడు ఎటువంటి మిత్రుడు? మంచి మిత్రుడు, క్లోజ్ ఫ్రెండ్, దగ్గర వాడు, మన యొక్క మొత్తం మన బండారం అంతా తెలిసినవాడు అనమాట, మన జాతకం అంతా తెలిసినవాడు, మన లోటుపాట్లు, మన గుట్టు, మన రాష్ట్రాలు తెలిసినవాడు. అటువంటి మిత్రుడు. దాన్ని ఏమన్నారు ఇక్కడ శబ్దం? అభ్యంతరం అన్నారు. అభ్యంతర మిత్రుడు అంటే దగ్గర వాడు అనమాట, లోపల వారికి వేరు కాదు. అటువంటి మిత్రుడిని మనం మోసం చేసినాం, బాధ పెట్టినాం, నష్టం చేసినాం. ఎలా ఉంటుంది? ఆ మిత్రుడు మంచివాడని తెలుసు, మోసం చేసినాం, బాధ పెట్టినాం. అప్పుడు ఎలా ఉంటుంది? ఇంట్లో పాము ఉందని తెలిసింది, పడుకుని నిద్ర వస్తుందా? నా రాత్రో సుఖం చేతే, రాత్రో సుఖం నా చేతే, రాత్రిలో సుఖం నా చేతే, సుఖంగా పడుకోలేం. ససర్ప ఇవ, సర్పంతో సహా అంటే సర్పసహితం, ససర్పం అంటే ఉన్నట్టు. వేష్మని అంటే ఇంట్లో, వేష్మని ఆ ఇంట్లో, సర్పం ఉన్న ఇంట్లో ఎలాగైతే ఎలాగైతే రాత్రి నిద్ర పోలేము. యహ కోపయతి నిర్దోషి మిత్రుడు మంచివాడు, దోషం లేదు దానికి. మనం మోసం చేసినాము, బాధ పెట్టినాం, నష్టం చేసినాం, అప్పుడు భయం ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మీరు ఏం చేసినారు? ధర్మరాజు మంచివాడు కాదు, మిత్రుడు నిజానికి, ధర్మాత్ముడు కాదు ధర్మరాజు, పాండవులు. అందుకే మీకు నిద్ర రావట్లేదు. ఎవరంటున్నారు? విదురుడు, ధృతరాష్ట్రుడు అంటున్నారు. ఈ నీతి మొదలైందే దాంతో. నిద్ర రావట్లేదు. ఎందుకు నిద్ర రావట్లేదు? ఇది దోషం లేని వానికి ద్రోహం చేస్తే ఇంకేం నిద్ర ఎందుకు వస్తుంది? మీకు లోపల నుంచి బాధిస్తుంది కదా, అదే మిమ్మల్ని పొడుస్తుంది. మీకు తెలుసు పాండవులు మంచివారని తెలుసు, ధర్మాత్మని తెలుసు, అందుకే మీరు నిద్ర రావట్లేదు అని చెప్తున్నారు. 40వ శ్లోకం చూడండి. ఏషు దుష్టేషు దోషః స్యాత్ సదా ప్రసాదనం తేషాం దేవతానాం ఇవాచరేత్. ఎవరిపై దేవతానాం ఇవ ఆచరేత్. చెప్పండి. ఎవరిపై దోషారోపణ చేయుట వలన మన యోగక్షేమములకు హాని కలుగునో అట్టి వారిని ఎల్లప్పుడూ దేవతల వలె ప్రసన్నులనుగా చేసుకొనుచుండవలెను. దేవతలను ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటాం ఆ విధంగా ప్రసన్నం చేసుకోవాలి. ఎవరిని? ఏషు దుష్టేషు దోష స్యాత్ అంటే ఇక్కడ ఏమర్థం చేసుకున్నారు? దుష్ట చేత దోషారోపణలు ఎవరు చేస్తారో వాళ్ళనే అంటే యోగక్షేమాలు
యోగక్షేమాలకు హాని కలిగిస్తారు. అంటే మంచివారే ఇక్కడ బ్రతికి చెడ్డవారు అన్నమాట. మంచివారు ముందు ఒకప్పుడు ఉన్నవారే మంచివారే, కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమి లేవు, యోగక్షేమాలు లేవు. అంటే సంపాదన లేదు, ఉన్న సంపాదన అంతా పోయింది, రక్షించుకోలేకపోతున్నారు. అటువంటి వ్యవహారం అంటే దుష్టుల ద్వారా జరిగిందనమాట. మోసపోయినారు, వారు మోసపోయినారు. అటువంటి వారికి ఏం చేయాలి మనం? అంటే ఏం చేస్తే వారు ప్రసన్నంగా ఉంటారో ఆ పని చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దేవతానం ఇవి ఆచరిద్దు, దేవతలాగా ఆచరించాలి. దేవతలు ఏం చేస్తారు? హితమే చేస్తారు, మేలే చేస్తారు అనమాట. అంటే ఎవరికైనా మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి అని అర్థం ఇక్కడ. మంచివారే కానీ కొన్ని కారణాల వల్ల చెడిపోయి ఉంటారు, అటువంటి వారిని ఆదుకోవాలని అర్థం ఇక్కడ. ఏషు దుష్టేషు దోష స్యాత్ యోగక్షేమస్య భారత. యోగక్షేమంలో తగ్గిపోతుంది, ఇక్కడ దూషితం అయిపోతాయి. యోగక్షేమస్య దోషం అంటే దూషితం అయిపోతాయి, అంటే లేకుండా పోతాయి అనమాట. దరిద్రం వచ్చి వస్తుంది, హాని కలుగుతుంది. అటువంటిప్పుడు వారిని ప్రసన్నంగా ఏం చేస్తే ప్రసన్నంగా ఉంటారు వారు? అటువంటి పని చేయాలి. అప్పుడు దేవతలను భక్తులు ఏ విధంగా చూస్తారు, ఆ విధంగా ఈ అర్థం వస్తుంది ఇక్కడ. అంటే మనం ఈ సేవకులు ఉంటారు కదా, పని వాళ్ళు, మరి తక్కువ చిన్న చూపు చూడకూడదని అర్థం కూడా వస్తుంది. భృత్య ఇక్కడ కింద రాశారు, భృత్యాది వేతనికి నియత. ఇప్పుడు కొంత జీతాలు ఉంటారు, తక్కువ జీతం, తక్కువ కూలి ఉంటుంది, వాళ్ళు బ్రతకనే కష్టం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి ఇవ్వాలి, తినడానికి బియ్యము అవో ఇవో వస్త్రాలు ఇవ్వాల్సి వస్తుంది కదా, ఇస్తాం కదా. అప్పుడు ఎలా చూస్తారు? మిమ్మల్ని అడగకుండా అన్ని ఇస్తున్నారు మీరు. దేవతల్లాగా, దేవుళ్ళలాగా చూస్తారు విషయం అనమాట. దేవతానం ఇవ ఆచరేది, దేవతల్లాగా ఆచరించారు. వారు భక్తుల దేవతల్లాగా చూస్తారు, భక్తులైపోతారు వాళ్ళు. అటువంటి వారికి సరైన వేతనం ఇవ్వాలి, లేదా ఏదైనా వస్త్రాలు కానీ తినడానికి ఏమైనా ఇవ్వడం, ఆదుకోవడం చేస్తే దేవతలకు చూస్తారు. 41వ శ్లోకం 42వ శ్లోకం ఇది ఆలోచించండి, చెప్పి వదిలేస్తాను, ఇది చెప్పను, చదవండి ఒకసారి, చెప్పండి. ఏ అర్థా స్త్రీషు సమాయుక్తా ప్రమత్త పతితేషు చ ఏ చ అనార్యే ఆసక్తా సర్వే తే సంశయం గతా. అర్థం చెప్పండి, దీని గురించి తర్వాత మాట్లాడడం. అర్థం చెప్పండి, వదిలేయండి. నీచులు, స్త్రీలు, ప్రమత్తులు, పతితులు, అనార్యులు వీరిని ఆర్థిక కార్యములందు వినియోగించినచో ఆ కార్యములు జయప్రదములు కావు. సంశయం గత, సందేహం అంటున్నారు. సందేహం కలుగుతుంది. ఎవరెవరు? స్త్రీలు మాట్లాడితే ప్రమత్త పతితేషు, పాగలు, పిచ్చివాళ్ళు, పతితులు, చెడిపోయిన వారు. అటువంటి వారికి ఈ అర్థ విషయాలు చెప్పకూడదు, అర్థం వారికి ఇవ్వకూడదు అంటున్నారు. వారి చేతులు ఉండకూడదు అంటున్నారు. తర్వాత 42వ శ్లోకం చూడండి. ఎత్ర స్త్రీ ఎత్ర కితవో బాలో ఎత్ర అనుశాసిత మధ్యంతి అవశాః రాజన్ నద్యాం అశ్మప్లవ ఇవ. అర్థం చెప్పండి. ఓ రాజా, స్త్రీలు, మోసగాడు, బాలకుడు వీరి చేత శాసింపబడువారు అంటే పరిపాలింపబడు ప్రజలు రాతి పడవనెక్కి నదిని దాటగోరు వానితో సమానము. స్త్రీలు అంటే అయోగ్యులైన స్త్రీలు. స్త్రీలు అంటే అయోగ్యమైన స్త్రీలు, యోగ్యం కాని వారు. అక్కడ తెలుగులో రాశాను కానీ ఇక్కడ ఇందులో ఏం లేదు. తెలుగులో అక్కడ స్వామి అందరు బాధపడతారని మళ్ళా కింద రాసినారు స్వామి. ఈ శ్లోకంలో ఎత్ర స్త్రీ అని చూడండి. శ్లోకంలో ఎక్కడైతే స్త్రీలు, ఎక్కడైతే కిత అంటే జూదర్లు మోసం చేసేవారు, జూదం ఆడేవారు, కితవ అంటే జూదం ఆడేవారు, కితవ లేదా మోసం చేసేవారు. బాల అంటే అమాయకులు లేదా మూర్ఖుడు అని అర్థం వస్తుంది. బాలబుద్ధి అంటే అమాయకుడు లేదా మూర్ఖుడు అని అర్థం వస్తుంది. ఎత్ర అనుశాసిత, వాళ్ళ ద్వారా అంటే వాళ్ళకు అధికారం ఇవ్వకూడదు అని అర్థం. అనుశాసనం వారికి ఇవ్వకూడదు, శాసనం ఇవ్వకూడదు. మధ్యంతి మునిగిపోతారు. వాళ్ళ వశంలో ఉంటే ఓ రాజన్ నద్యాం అశ్మట్ రాయి, నదిలో రాయి కట్టుకొని ఉంటే ఎలా ఉంటుంది? రాతి నావ. ప్లవ అంటే పడవ, ప్లవ అంటే పడవ. పడవనికి నది దాటితే ఎలా ఉంటుంది? అందుకే ఆడవారికి అధికారం ఇవ్వకండి.
మన అయోగ్యులైన ఆడవారికి గురూజీ, అయోగ్యులైన ఆడవారికి. అక్కడ విశేషణ వాడారు గురించి, అయోగ్యులు అన్నారు. ఏం లేదు, అక్కడ తెలుగులో రాశారు, ఇక్కడ హిందీలో ఏం లేదు. ఏం లేదు. అంటే ఎందుకు అన్నారో ఆలోచించండి. ఈ ఆలోచించాలి. రెండిట్లో ఒకరి స్త్రీల గురించి నిందిస్తున్నారు, మరి విదురుడు ఎందుకు నిందిస్తున్నాడు, అది దాని రహస్యం ఏంటో పట్టుకోండి. తెలిసిపోయింది కదా గురూజీ. ఆ. యోగ్యులైన వాళ్ళకి ఇవ్వచ్చండి. ఆ? యోగ్యులైన అర్హత ఇవ్వాలి. అయోగ్యులైన వాళ్ళకి వద్దు అని చెప్పేశారు కదా. ఏ విషయంలో అయినా అంతే కదా అప్పుడు. సరే, ఇంకా ఆలోచించండి. రేపటి దాకా 2 శ్లోకాల గురించి చెప్పావు ఇక్కడ. సరే, మాకు హోంవర్క్ పాత హోంవర్క్ అయిపోయా? అవి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి గురించి. దాంట్లో ఏదో మళ్ళీ రహస్యం కొత్త హోంవర్క్ ఉంటుంది. వచ్చింది. దాంట్లో ఏదో రహస్యం ఉంటుంది గురూజీ. అయోగ్యులైన స్త్రీలకు అయోగ్యులైన పురుషులకు ఇవ్వద్దని ఉంటుంది కదా. ఉన్నారు కదా. అది అయోగ్యులు కాదు, ఏదో రహస్యం ఉంది గురూజీ. ఈ తర్కం బాగుంది. కృష్ణనారాయణ గారు బాగా చెప్పారు. అయోగ్య స్త్రీలు అయోగ్య పురుషులు ఉన్నారు. అంటే మాటి మాటికి స్త్రీలు అంటున్నారని ఒక ఊరట కోసం స్త్రీలు అయోగ్యులైన అంటున్నారంటే దాంట్లో ఏదో రహస్యం ఉందన్నట్టే కదమ్మా. ఏదో ఉంది. సరే, నారాయణ గారు ఆలోచించి రేపు చెప్పండి. ఇది నారాయణ వదిలేద్దామండి. ఆయనే మనకి ఇప్పుతారు రేపు. సమస్య ఇప్పుతారు. అయోగ్యులైన పురుషులకి ఎట్లానో ఇవ్వరు. అవునమ్మా గురూజీ, అది స్త్రీలో ఉంటారు, పురుషులో ఉంటారు అయోగ్యులైన వాళ్ళు. నాకేమనిపిస్తుంది అంటే గురూజీ, స్త్రీల గురించి వచ్చినప్పుడు పురుషులు ప్రతిపక్ష భావం చేసుకోవాలి, పురుషుల గురించి వచ్చినప్పుడు స్త్రీలు ప్రతిపక్ష భావం చేస్తే తేలుతుందండి సమస్య. అవును, 2 గురించి వచ్చినప్పుడు అది మనం ప్రతిపక్షం తీసుకోవాలి. మనం అది వ్యతిరేకంగా ఎందుకు కాదని మనం ఆలోచించాలి. అసలు రేపు అప్పుడు సమస్య. మహిళా పార్టీ, పురుష పార్టీ రేపు. పురుషులకు వచ్చేసరికి స్త్రీలు ఆలోచించాలా, స్త్రీలకు వచ్చేసరికి పురుషులు ఆలోచించాలి గురించి. ఆలోచించండి. ఇప్పుడు మనం ఆలోచించాలి. అయితే అది కాదు, మొన్న కూడా ఒకటి గురువు వచ్చింది కదా స్త్రీ విషయంలో. స్త్రీలు సహజంగా బలంగా ఉండరు అంటే చెప్పని వచ్చింది కదా గురూజీ. స్త్రీషు అక్కడ స్త్రీలందరూ నమ్మొద్దు, రాజస్సు. అదే నమ్మకం ఉంచరాదు, రాజులేందు నమ్మకం ఉంచరా, స్వాధ్యాయం అన్ని వచ్చాయి దాంట్లో. అది ఆడవారు నమ్మకూడదు, ఆడవారు నమ్మకూడదు అంటారు. మాటికి ఏంటి రహస్యం ఏంటి? ఏంటి గురూజీ ఆడవాళ్ళని నమ్మకూడదు అంటున్నారు? అదే అడగండి అమ్మా. ఇక్కడ విధుడు అంటున్నారు కాబట్టి మరి ఆయన ఏదో ఉంటుంది రహస్యం. మరి ఆయన గొప్పవాడు కదా. అయితే అందరూ కాదు, విదురుని ఎక్కడ పెట్టుకుంటాం ఇప్పుడు? విదురుని పట్టుకోవాలంటే మొత్తం ఈ విదురుని మొత్తం అధ్యయనం చేయండి. మీరే అడిగి తెలుసుకోండి విదురుని. అడుగుతున్నా అదే మీరే అడిగి తెలుసుకోండి. లేదా మీరు కూడా కొద్దిగా ప్రయత్నం చేయాలి, కొంచెం శ్రమించండి అందరూ. ఎందుకు ఇలా అంటున్నారు అసలు మాటికి స్త్రీల గురించి? అదే అందుకనే విదురుణ్ణి మీరే పట్టుకొని అడిగి చెప్పండి మాకు. రామరాజమ్మ గారు, గురూజీకి తెలుసు మనల్ని పరీక్షించడానికి ఆయన అంటున్నాడు. అదే ఆ విదురుడు ఆయనే, తెలుసు. ఆయన్నే పట్టుకోండి. అంటే దీన్ని బట్టి ఆయనే మనకి దూరదర్శి గురువు గారే. అదే పని నీతిని అధ్యయనం చేయండి. విదురునీతిని అధ్యయనం చేయడమే. గురుగారి ఉద్దేశం ఏంటంటే మనం కూడా విధుల కంటే మీరు కూడా దూరదర్శుల కంటే అంటున్నారు ఆయన. అదే మనం ఆలోచించాలి. మీరందరూ విధులు కావాలి కదా, మరి కావాలి. ఆలోచించండి. విదురు అంటే అర్థం ఏంటి చెప్పాను కదా ఇంతకుముందు. విదురు అంటే అర్థం ఏంటి? తెలిసిన వాడు, జ్ఞాని అర్థం. జ్ఞాని, దూరదర్శి. అంతెంతో ఇప్పుడు మనం ఎంత వీటి గురించి తెలుసుకున్నప్పుడు మనకే ఇంకా డౌట్లు వస్తున్నాయి. మామూలు సామాన్యమైన వాళ్ళకి అయితే ఈ పదాలు పట్టుకుంటే అణచివేసే విధంగా ప్రయత్నం చేయడం ఎక్కువ పెద్ద. మరి ఏదైనా వేస్తారు, ప్రయత్నం చేసిన వాళ్ళకి కదా వస్తాయి సందేహాలు. వాళ్ళు ఏ ప్రయత్నం చేయరు, సామాన్యులు కాబట్టి వాళ్ళకి ఏంటి లేదు. సామాన్యులు ప్రయత్నం చేయరు గురు అప్పలనాయుడు గారు. ఎత్తున్నట్లా అంటారు అంతే, వాళ్ళు ఆ ప్రయత్నం చేయరు. పట్టదు, సామాన్యులు పట్టదు ఇదంతా.
అసలు వాళ్ళు మామూలుగా ఈ జ్ఞానమే వాళ్ళకి అసలు అర్థం అవునమ్మా. కాదు. అవును అవును ఇటువంటి విషయాలు తీసుకునే నాస్తికులు ఈ కమ్యూనిస్టులు అడుగుతుంటారు. చూసారా విదురుని అడుగుతున్నారు. ఏమన్నాడు? స్త్రీని కించపరిచారు, స్త్రీ నింద ఉంది, కాబట్టి అవును. ఇటువంటి విషయాలు చదవకండి. ఆడవాళ్ళని ఇంత నీచంగా చూస్తారా? చూస్తారా? విదురుడే చూసారా? ఇది చెప్పారు. అని అంటారు. కానీ అసలు రాసింది వేరు కదా. కానీ అసలు తెలియక అంటున్నారు వాళ్ళు, కానీ మనం తెలుసుకొని సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉండాలి. కానీ అధ్యయనం చేయండి, చదవాలండి. మనం కొంచెం లోతుగా అధ్యయనం చేయాలి. రోజుగా అధ్యయనం చేయాలి. అందుకని పురుషులకి మీరు చెప్పండి సమాధానం చెప్పటానికి. లేదు, పురుషులు ఒక పార్టీ, ఇప్పుడు మహిళలు ఒక పార్టీ. రేపు చర్చ. మహిళలు సిద్ధంగా ఉండండి, పురుషులు సిద్ధంగా ఉండండి. రేపు పోటీ. మీరు ఎవరిని అంటే నేను మధ్య వాళ్ళు అడిగితే చెబుతారు కదా. ఆయన న్యాయ నిర్ణేత. చూస్తారా? మీరు పోటీ పడితే నేను చూస్తాను. మీరు వాళ్ళకి చెప్తారు, వాళ్ళు చెప్తారు. నేనేం చెప్పాను? ఎవరికేం చెప్పాను? అదే చెప్పకుండా మీరు ఫోన్ చేసినా చెప్పకూడదు. సరే, చెప్పరు ఆ, చెప్పరు అదే. గురుగారు సాక్షిభూతంగా ఉంటారు అంతే, ఆయన చెప్పరు. అంతే. అంటే మనం కొంచెం ఆలోచించడం నేర్చుకోవాలి. ఎందుకు ఇలా అదే అవును 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 గురుజీ, అదే అదే ఆలోచించాలి. విదురులం కావాలి. విదు అంటే విధజ్ఞానే. విదుర శబ్దం ఎందుకు వచ్చింది? విధజ్ఞానే. కురచ్ ప్రత్యయం, అష్టదేలో కురచ్ ప్రత్యయం వస్తుంది. కురచ్లో కురచ్ ఉర అంటే విద్ ఉర. కురచ్ నుంచి ఖాళీ చేస్తే ఉర, ఉరచ్ చాలి చేస్తే ఉర అంటే విదుర. అర్థం జ్ఞాని, తెలుసుకునేవాడు అని అర్థం. మహాజ్ఞాని అని అర్థం వస్తుంది. విదురు అంటే మహాప్రాజ్ఞ గలవాడు, మహాబుద్ధి గలవాడు, అంటే ధర్మసూత్రం చేసినవాడు అని అర్థం. స్వామి 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 అది వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరా స్వామి, లేకపోతే మామూలుగా ఇట్లా జ్ఞాని అయినంత తర్వాత వచ్చిన పేరా స్వామి? తర్వాత పెట్టిన పేరు అది. అదే అదే స్వామి, తర్వాత పెట్టిన పేరు అది. ఇటువంటి అర్థం ఉన్నటువంటి శబ్దం ఉండదు నామం. విదుర. సరే, ఈ రకంగా చర్చించండి. బయట కూడా ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇలా ఎందుకు ఈ వాతావరణం చేయడం జరిగిందంటే, బయట ఇంతకంటే భయంకరంగా విమర్శిస్తారు. అప్పుడు మనం ఎటువంటి సమాధానం ఇవ్వాలి? దానికి అభ్యాసం, ప్రశిక్షణ అవసరం ఉంటుంది. అంటే అప్పుడప్పుడు మనం కూడా ఈ శాస్త్రార్థం డిబేట్ పెట్టుకోవాలి, మాట్లాడుతుండాలి. అప్పుడు మనకు కొంచెం అభ్యాసం అవుతుంది. బయట అడిగినప్పుడు చెప్పవచ్చు. ఎన్నో విషయాలు వస్తుంటాయి కదా మీకు. అప్పుడప్పుడు చాలా ఒక్కోసారి మీకు కొన్ని ట్రిక్స్ చెప్తుంటాను కదా, ఎలా మాట్లాడాలి అనేది. ఒక ట్రిక్ గుర్తుంచుకోండి, ఎదుటి వారిని ఎక్కువ మాట్లాడనివ్వాలి, మనం మాట్లాడొద్దు. సరే సార్, ముందు వినాలి మనం మాట్లాడొద్దు. విని ధారణ చేసుకోలేదు, నోట్ చేసి పెట్టుకోవాలి. మాట్లాడుతుంటే స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి ఏ టాపిక్, ఏం స్టార్ట్ చేసినారు, మధ్యలో ఏం చెప్పినారు, చివరికి ఏమని, ముగింపులో ఏం చెప్తున్నారు, బాగా గమనించాలి, గుర్తుంచుకోవాలి, లేదా రాసి పెట్టుకోవాలి, నోట్ చేసి పెట్టుకోవాలి. అడగాలి, ఇందాక మీరు చెప్పింది ఏమిటి అని మళ్ళీ అడగాలి. ఒకసారి చెప్పండి, మళ్ళీ రిపీట్ చేయమని అడగాలి. ఇది గుర్తుంచుకోండి టెక్నిక్ ఇది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, ఇందాకేమన్నారు అని అడగాలి. అదే కదమ్మా, రెండోసారి చెప్పమంటే అప్పుడు తెలిసిపోతుంది. అదే రెండోసారి చెప్పమంటే స్వామి, రెండోసారి చెప్పమంటే ఏమంటారని, మీరు కావాలని మళ్ళీ అడుగుతున్నారని విన్నా గాని అని అంటారు. లేదు, చెప్పమని అడగచ్చు. మనం సరే అర్థం కాలేదని మళ్ళీ చెప్పమంట, అర్థం కదా. ఆ రోజు స్వామి సత్యాన్వేషితో మనోహర్ అనేతో డిబేట్ లో ఉన్నప్పుడు నేను ఇట్లనే 2-3 సార్లు అడినా అనమాట. మళ్ళీ చెప్పండి అంటే అతను మీరు అన్ని విని మీకు అర్థమైనా మళ్ళీ తెలియనట్టు మళ్ళా క్వశ్చన్ మళ్ళీ నడిపించుకుంటున్నారు అంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు అలా? అనుకుంటున్నారు అంతే కదా. అలా ఎందుకు అనుకుంటున్నారు? మీరు అప్పుడు అనొచ్చు, మీరు భయపడుతున్నారా చెప్పడానికి? భయపడుతున్నట్టున్నారు అంటే మీకు సరిగా అర్థం కాలేదు అన్నమాట అని చెప్పొచ్చు. అంటే మీకు సరైన అవగాహన లేదు, స్పష్టత లేదు కాబట్టి భయపడుతున్నారు. మళ్ళీ చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకున్నారు. చెప్పింది మీరే కదా, చెప్పింది మీరే కదా. చెప్పండి. ఇప్పుడు టీచర్లు అడుగుతాం కదా ఒకసారి, మళ్ళీ చెప్పండి అని చెప్పేసి అడగమా? సందేహాలు అడుగుతాము. మాకు సందేహం ఉంది, అడుగుతాము.
నియమం లేదు కదా, అడగకూడదు నియమం లేదు కదా, అడగొచ్చు కదా. అవును. మీకు స్పష్టత ఉంటే 10 సార్లు చెప్పొచ్చు కదా. అవును. మీకు స్పష్టత ఇలా అనొచ్చు, మీకు స్పష్టత లేదు కాబట్టి, మీకు సందేహం ఉంది కాబట్టి మళ్ళీ చెప్పలేకపోతున్నారు. అంటే ఇక్కడ డామినేషన్ చేసి మాట్లాడడం నేర్చుకోవాలి. వాళ్ళు మేధావులు అనుకోకూడదు. సత్యాన్వేషణ వాడు మేధావేం కాదు, వాడు సంస్కృతం రాదు, వ్యాకరణం రాదు, ధాతుపటం రాదు, ఏం రాదు. ఇప్పుడు కానీ సవాల్ విసురుతున్నాడు స్వామి అందరికి. సవాల్ నేను చెప్తున్నాను కదా, సవాల్ విసిరినప్పుడు వాడు ఒకటే అడగాలి, ఇవన్నీ అధ్యయనం చేసినారా అని అడగాలి. అంతే. అధ్యయనం చేసి రండి, అప్పుడు మాట్లాడండి. మీరు అధ్యయనం చేయకుండా ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు గణితం గురించి మాట్లాడప్పుడు గణితం గురించి నాకు తెలిసి ఉండాలి కదా, గణితం కానీ ఇంగ్లీషో ఏదో ఒకటి, ఏ సబ్జెక్ట్ అయినా కానీ. ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడాలి, వ్యవసాయం గురించి నాకు తెలిసి ఉండాలి కదా. సత్యార్థ ప్రకాశం గురించి రండి అంటున్నాడు స్వామి. రండి, సత్యార్థ మొత్తం చదువుకోనమ్మని చెప్పాలా. సత్యార్థ ప్రకాశం ఏమవుతున్నాయో ఆ శాస్త్రాలు అది మొత్తం చదివారా? సత్యార్థ ప్రకాశం ప్రమాణాలు ఉన్నాయి కదా. అవునవును సార్. ఆ ప్రమాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? దర్శనాలు, ఉపనిషత్తులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చదివారా? అష్టాధ్యాయం ఉంది, ధాతుపాఠం ఉంది, నిఘంటు ఉంది, నిరుక్తం ఉంది, అధ్యయనం చేసినామని చెప్పాలి. అవన్నీ గ్రంథాలు లేవు స్వామి, నెట్ లోంచి తీసుకుంటాడు. దానికి ఊరికే ఆ నెట్ లో ఏదో సరిగా ఆన్సర్ ఉండదు, అది తీసుకుంటాడు. నెట్ లో అది కాదు కదా, ఏదో ఏదో అక్కడి నుంచి కొంచెం ఇక్కడి నుంచి కొంచెం తీసుకుంటది కాదు కదా. అదే దేనికైనా ఒక పద్ధతి, ఒక క్రమం ఉంది, అది చెప్పాలి. వారికైనా మనకైనా పద్ధతి, ఒక క్రమం ఉంటుంది. అందులో అతని డిబేట్ కు వెళ్ళాలంటాడు స్వామి, బయటికి రాడు. ఫెయిల్ అండి. చాగంటి గారు కూడా ఒక వీడియో చేశారు. వాడికి అసలు ఏమి రాదు, సంస్కృతం రాదు, ఏమి రాదు, ఏమి అధ్యయనం చేయలేదు. కాకపోతే ఒక తర్కంతో ఏం తర్కం అంటే వాళ్ళ సిద్ధాంతం చెప్పరు, మన సిద్ధాంతాన్ని ముందు పెట్టాలని చూస్తారు. మనం అడగాల్సింది అది, మీ సిద్ధాంతం ఏమిటి అని అడగాలి. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మాకు సిద్ధాంతం లేదంటారు. మరి ఇదే కదా అనేది, మాకు సిద్ధాంతం లేదండి. మీ సిద్ధాంతం మరి మీకెందుకు మాట్లాడమని చెప్పేసాలి. మీ సిద్ధాంతం ఏదో చెప్పండి. ఏ సిద్ధాంతం లేని వారితో ఎందుకు మాట్లాడాలి? అవసరం లేదు కదా. నేను అన్నా స్వామి, మీరు సత్యాన్వేషణ పెట్టారు కదా పేరు, మీరు సత్యం అన్వేషణ చేయకుండా ఇదేంది ఇది ఇట్లా రాంగ్ రూట్ అసత్యాన్వేషి చేస్తున్నారని అడిగిన. సత్యాన్వేషి ఎట్లేదు, వాళ్ళు ద్వేషాన్ని అన్వేషిస్తున్నారు. రంధ్రాన్వేషణ అంటే దాన్ని, రంధ్రాన్వేషణ అంటే రంధ్రాలు లేకుండా చూడమన్నమాట. రంధ్రాలు ఏమి ఉండవు అక్కడ, కానీ చూస్తారు. అటువంటి వారు అన్నమాట. వదిలేసండి, ఎందుకంటే వారికి అందరు తెలిసిపోతుంది. పేరు సత్యాన్వేషి, దాని వెనుక ఈ సురేంద్ర బాబు అని చెప్పి ఒకరు ఉంటారు అవునవును, పుట్ట సురేంద్ర బాబు. పుట్ట 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 అది చీమల పుట్ట, అది పుట్ట తప్ప ఇంకేం లేదు. అదే మార్గంలో మన ఆర్య సమాజంలో ఒకరు ఉన్నారు, పాతూరి రాధాకృష్ణారావు గారు అని చెప్పేసి, వారి శిష్యులే. పాతూరి రాధాకృష్ణారావు గారు, విజయవాడ, మనపేట అనమాట. మన లక్ష్మణరావు గారు గురుజీ గురువు గారే వారే. ఈ పుట్ట సురేంద్రబాబు గారి యొక్క శిష్యుడు. వారు కూడా ఇలాగే మాట్లాడతారు, తిక్క మళ్ళీ అడగమంటే వస్తారు, ఏ ప్రమాణం చెప్పలేరు. మళ్ళీ అసలు మాట్లాడితే ఇదే అన్నాను, మీ సిద్ధాంతం ఒకసారి చెప్పండి, అప్పుడు మాట్లాడండి. వాళ్ళు ఏమంటారు, మా నియమాలకు అనుగుణంగా చెప్పాలంటారు. నేను అదే అన్నాను, మీ నియమాలకు అనుకూలం మేము చెప్పాలి. మేము కూడా నియమాలు పెడతాం, ఆ నియమాలకు దాన్ని పాటించి మీరు కూడా రండి, అప్పుడు మాట్లాడండి అని చెప్పాను. మాట్లాడాలనుకుంటే మా నియమాలు కూడా ఉంటాయి, మేము కూడా చెప్తాం నియమాలు. మీ నియమాలు మీకే ఉంటాయా? మీ సిద్ధాంతం చెప్పండి. అంటే ఇవన్నీ కూడా సత్యాన్వేషణ కాదు, సత్యం కొరకు ప్రయత్నం చేయాలి, కానీ మనకు సత్య నిర్ణయాలు జరగాలి, దాని కొరకు ప్రయత్నం చేయాలి. కానీ ఇటువన్నీ అందుకే స్వామి అతనితో డిబేట్ కు ఒక్కసారి పోయినా వీడు వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇంకా రెండో డిబేట్ కి వెళ్ళలేదు స్వామి. ఇంకా లేదు, మనం వేరే విడిగా వీడియోలు చేసుకుంటూ వాళ్ళ గురించి వీడియోలు చేసి పంపాలి, అంతే. అతనితో ఒక డిబేట్ లో చూశాను స్వామి, ఇంకా రెండో డిబేట్ లో వీడు ఎంతసేపు ఉన్నా వీడు మనం ఒప్పుకోడు, ఊరికే ఏదో తప్పులు చూపిస్తుంటాడు అని చెప్పేసి రెండో డిబేట్ లో ఇంకా వెళ్ళలేదు. లేదు, వాళ్ళు మన సిద్ధాంతం ఏం చెప్పొద్దండి, నేను ఇదే టెక్నిక్ చెప్తున్నాను కదా. మన సిద్ధాంతం ఏం చెప్పొద్దు, వాళ్ళు ఏ యాంగిల్లో ఏ పద్ధతిలో అడుగుతున్నారో మనం అదే పద్ధతిలో అడగను వాళ్ళని. అని అంతకంటే మనం హేతువాదులాగా, అంతకంటే ఎక్కువ నాస్తికులాగా మాట్లాడాలి వాళ్ళకు. అలా నేను అట్లే మాట్లాడినా స్వామి, మీకు అది వీడియో నేను పంపిస్తాను, ఒకసారి చూడండి స్వామి. అట్లే మాట్లాడినా మీరు చెప్పినట్టే. సరే, ఇది నేర్చుకోండి. ముందు బాగా వినాలి, విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారో వాళ్ళకి చూపించాలి. మీరు అన్న దాంట్లో ఇది మీ దాంట్లో పరస్పర విరోధం ఉంది కాబట్టి మీరే ఇంకా ఆలోచించుకోండి అని చెప్పేసారు.
అంటే ఇక్కడ ఒకటి టెక్నిక్ ఒకటి ఉంది. మనం ఎప్పుడు వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇవ్వకూడదు, గుర్తుంచుకోండి. అటువంటి వాళ్ళ ప్రశ్న ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇవ్వకూడదు. ప్రశ్న వేసి మనం ప్రశ్న అడగాలి, వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. మన ప్రశ్న అడగాలి, వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. ఈ రకంగా తీసుకురావాలి అక్కడ వాతావరణం. అంటే అసలు ఆ రోజు అతను అడిగేది ఏంటంటే, ఇప్పుడు అతనికి సత్యార్థ ప్రకాశంలో అన్ని డౌట్లు ఉన్నాయి అన్నమాట, ఇది తప్పులు ఉన్నాయి అని అతను అది అడుగుతాడు. మనం దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అట్లా అనమాట. ఏం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, అదే కదా తప్పు. మరి అక్కడ ఇరుక్కుపోయారు కదా. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? నువ్వెవడవి? నువ్వు నా బాసుగా కాదు కదా. మేము అడుగుతూ నువ్వు చెప్పు. అది సత్యార్థ ప్రకాశం చదివావా అని స్టార్ట్ చేయాలి మనం. చదివానంటే ఏం చదివావు అని ప్రశ్నలే, మన ఆన్సర్ ఇవ్వద్దు. ఈ టెక్నిక్ పాటించండి. నేను అదే చేస్తాను. ఇప్పుడు నాదే కూడా కమ్యూనిస్ట్ వస్తారు అప్పుడప్పుడు, పెద్ద పెద్ద మేధావులు వస్తారు. మాట్లాడివ్వండి నేను అసలు మాట్లాడివ్వండి. ముందు వినండి. మీకు తెలుసా అసలు శబ్దాలకు అర్థం తెలుసా? అసలు దేవుడు అని శబ్దానికి అర్థం తెలియదు, ఏ శబ్దానికి అర్థం తెలియదు మీకు. ఇప్పుడు తర్కం అన్న మాట ఉందా? తర్కము హేతువాదం అన్న మాట ఉందా? హేతువాదము తర్కము ఉంది కదా. నాస్తికులం అంటారు కదా పదాలు. అవునవునులే సార్, దానికి అర్థం తెలియాలి. చెప్పాలి. ఇప్పుడు మీరు ఎవరు అంటే మేము నాస్తికులం అంటారు, హేతువాదులం అంటారు కదా. అసలు హేతువాదం అంటే మీనింగ్ తెలుసా అని అడగాలి. అని ఇవే ఆ శబ్దాలకు అర్థాలు అడగాలి, ఇంకేం లేదు. దేవుడు ఉన్నాడా లేడా అంట. దేవుడు అంటే ఏమిటి? ఉన్నాడనే దానికి అర్థం ఏంటి? లేడంటే అర్థం ఏంటి? అంతే. వాళ్ళకి ఏం రాదండి, శబ్దాలకు అర్థం రాదు. అంటే అందుకోసం కొంచెం వ్యాకరణం కూడా మనకు సంబంధం ఉండాలి. ఖచ్చితంగా స్వామి, వ్యాకరణం ఉంటే వాళ్ళు క్షణంలో పడియచ్చు స్వామి, అంతే, ఏం లేదు. మహర్షి యొక్క ఆయుధం, మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క ఆయుధమే వ్యాకరణం. మహాభాష్యం, నిఘంటు, నిరుక్తం ఇవే. వాటిని మొత్తం గెలిచింది అందుకే. మహాభాష్యాన్ని ముందు పెట్టుకుని గెలవడం జరిగింది వ్యాకరణంతోనే. అది మహా ఆయుధం వ్యాకరణం. సరే, ఇప్పుడు మనం ఓడిపోవడానికి వెళ్ళలేదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ టెక్నిక్స్ పాటించండి. మన సిద్ధాంతం తర్వాత చెప్పాలి. వారికి ఇష్టం ఉంటే, జిజ్ఞాస ఉంటే, తెలుసుకోవాలని ఉంటే అప్పుడు చెప్పాలి. కానీ ఇటువంటి వాళ్ళతో ఈ రకం మాట్లాడకూడదు. వారు తిక్క మాట్లాడితే అంతకంటే తిక్క మాట్లాడాలి. అది అలవాటు. భయపడకూడదు అంతే. ఇప్పుడు ఒక ఫ్రెంచ్ వాడు వచ్చేసి ఫ్రెంచ్ లో అడిగితే నాకు ఫ్రెంచ్ రాదు, నాకు అరబ్ రాదు, నేను ఎలా మాట్లాడగలుగుతాను? వాళ్ళకి అదే, మీకు సంస్కృతం వచ్చా? రాదు, మాట్లాడకండి అంతే. ఇప్పుడు నాకు అరబ్లో మాట్లాడలేను కదా, సంస్కృతం రాదు, మీరు మాట్లాడకండి అంతే. నేర్చుకొని రండి. ఒకటే డైపేషియాలు అంతే. నేర్చుకొని రండి, తర్వాత మాట్లాడండి. అది కూడా క్రమంగా. కాబట్టి సిలబస్ ఇవ్వండి, ఇస్తాం మీకు. మొత్తం సిలబస్ ఉంది మన దగ్గర. 3వ సంవత్సరం చూడండి. ఆ క్రమంలో అధ్యయనం చేసి రండి అని చెప్పాలి. సరేనా? సరే సార్. మాట్లాడడం రావాలి మనకు. ట్రైనింగ్ తీసుకోవాలి స్వామి దానికి కూడా. శుభం. నేర్చుకోండి ఇవన్నీ. మనం ఓడిపోయేది లేదు. ముగించేద్దామా ఇప్పుడు? రేపు రేపు మరి డిబేట్ సిద్ధంగా ఉన్నారా? స్త్రీలు అమ్మ తయారవ్వండి. సమయమ్మ గారు, వానమ్మ గారు, ఎవరెవరున్నారు, నిర్మలమ్మ గారు, ఇంకెవరు, వాళ్ళందరూ కూడా. పురుషుల తరఫున నారాయణ సార్ పెట్టినాం స్వామి, కెప్టెన్ గా. మీరు ఏమైనా చేసుకోండి, నాకేం చెప్పకండి. మీరు మాట్లాడుతుంటే నేను వింటాను రేపు, అంతే. ప్రపంచం, మహిళా ప్రపంచం, మహిళా లోకం, పురుష లోకం. సూత్రమేనండి, ఆ సూత్రం అనుకో, సరిపోద్ది, ఏ బాధ ఉండదు. అప్పుడు నిద్ర లేచింది మహిళ లోకం. లేవండి. శుభం. ఓం శుభం. పరమాత్మకు అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు. మీ అందరికీ అభినందనలు, పరమాత్మ శుభాశిస్సులు. ఓం శుభం. ముగించేద్దాం. ఓం.